ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆలోచించే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది. మళ్ళీ దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచివాడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవగానే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బతకాలని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉందో సైతాన్ని ఉండే కష్టాలు ఉండో తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుకొని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ టెంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడు ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దానికిపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి కాలు తీయి బరేపియా. అదైందా? పిచ్చిలో పడి వేసాడేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు, బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కోటి. వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అడతాడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వాడు వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి వదిలినడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటాటి చాటాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు అది కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనుమోపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మనుమోపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండే వాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడు వాళ్ళకి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికే ఆలోచన నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయిపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా వాళ్ళని మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన బట్టలు చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లా స్వామి. యాదృచ్ఛత లేనివాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బొంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలిపోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దానికి వెళ్ళి ఒకటే చూపు. అది జబ్బు కోసం వేసాలి అతనికి. అట్లాంటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు సలన పొద్దులు లేతే ఇరు సలన పొరు సలన ఇంట్లో సలన పాడి పంట గొడ్డు బిడ్డ అని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ కాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పి నీరింత కూడా తప్పదు.
ఉం? 2026 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? కుంభరాశి ఇక ప్రశాంతం ఉంది మా అమ్మ ఇలా సోమవారం కదా మంగళవారం గురువారం ఆదివారం ముందు గుళ్ళో కూర్చున్నట్టు పర్లా మాదిరిగా నిదానంగా 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయించాం? చేయొచ్చు రావు అయింది పెళ్ళి అయింది. 2026 సంవత్సరంలో కుంభరాశి వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? భర్త భార్యలు ఎలా ఉంటారు? అన్యత ఉంటుందా లేదా? గొడవలు పడతారా? విడాకులా? బాగోరు బాగుంది. ఎడికేసాలు అయితే విడాకుల దాకా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి. తగ్గితే మంచిది ఆడుకోతుంది తగ్గరగా. అదే 2026 సంవత్సరంలో కుంభరాశిలో లాయర్లు పోలీసులు న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? బాగున్నాయి మేడం. 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఇలాంటి పెట్టే వాళ్ళకి ఎలా ఉంది? వ్యాపారం బాగా జరిగిందా జరగదా? 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయి అంటున్నారు. కుంభరాశి వాళ్ళ జాబులు ఎవరు పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం, ఉద్యోగాలే ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా? ఏం కొంచెం బాగులే అవి ఉద్యోగాలు పోవాలి డబ్బులు ఈతలే బాగా 5 నెలలు 6 నెలలు ఇప్పుడు తల్లి అందరు చల్లగా ఉండాలి. ఏందమ్మా వాళ్ళు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చా? నష్టపోతారు. నష్టాలే చెప్పారు కుంభరాశి వారికి. అన్ని పరిహారాలు ఎలాంటివి చేసుకోవచ్చు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్ళొచ్చు? ఇందా చేసినమ్మా గోడకి అన్నిటికి పోవచ్చు. శివుడికి ఎక్కువ పోతున్నాయి. ఎలాంటి దానాలు చేయొచ్చు? ఇంకా బ్రాహ్మలకి ఎత్తుతారు. నల్ల నువ్వులు శనగలు చేస్తే బాగుంటుంది. 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయి అంటున్నారు. కుంభరాశి వాళ్ళ జాబులు ఎవరు పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం. ఎటువంటి పరిహారాలు? గుళ్ళకి వెళ్తాం ఏంటి? ఏ దానాలు చేయాలి? ఎటువంటి పూజ చేయాలి? గుడికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ కొబ్బరికాయ కర్పూరం పూలు బ్రాహ్మణకు మటుకు శాఖ పంచులు కూడా పెట్టవచ్చు. మినువులు అయ్యో అవి నల్ల మినువులు శనగలు ఉంటాయి. అవి ఇస్తే మంచిది. దానం ఇస్తే కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. కార్తీక మాసంలో కానీ మాఘ మాసంలో కానీ కార్తీక మాసంలో శ్రీశైలం పోతే మంచిది. శని వాళ్ళకి దెబ్బకు తీసేస్తా శని బాగుంది. చేసి బొడి శనగలు నల్ల నువ్వులు నల్ల మినువులు ఇస్తే మంచిది. బాగుంది. అవి ఇస్తే సమయంలో బాగుంది. పేద బ్రాహ్మణుడికి ఇస్తే తీసుకుంటాం.